నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మిట్ట సదగుడు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్లు సరిపోనులేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు 58 మంది విద్యార్థులకు 2 టీచర్లు మాత్రమే ఉన్నారని చైర్మన్ తెలియజేశారు. నేను స్కూల్ చైర్మన్, నా పేరు శేఖర్. మాకు ఇక్కడ 3 టీచర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఒక టీచర్ రావట్లేదని మేము సార్ కంప్లీట్ చేసి మేడానికి ఇట్లా కంప్లీట్ చేసినాం. మాకు ఇక్కడ టీచర్ రావాలి సార్ అని చెప్పినాము. ఎంఈఓకు ఎవరు మమ్మల్ని తట్టించుకుంటలేరు. లాస్ట్కు డిఓ సార్ దగ్గర కూడా వెళ్ళాము. డిఓ కూడా కలిసి లెటర్లు ఇచ్చినాం. ఇక్కడ మమ్మల్ని ఎవరేం పరిస్థితి మానవుడే లేడు. మరి ఏందో మా పరిస్థితి మీరే చూడండి. పిల్లలకు టీచర్ లేక చాలా నష్టం జరుగుతుంది మా దగ్గర. మాకు 3 టీచర్లు ఉంటేనే మాకు జర అది ఉంటుందని మేము ఇట్లా అది దగ్గర 3 టీచర్లు ఉంటే పిల్లలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక టీచర్ రానందు వలన కూడా ఒక 10 మంది పిల్లలు తగ్గిరు ఇప్పటికీ. మరి గత ముందు అయితే 60 మంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 50 మందికే వచ్చినారు. కొత్త మంది రావడానికి రెడీగా ఉన్నారు కానీ టీచర్ లేరు సార్. మా దగ్గర టీచర్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సారు మేము మద్యం వేసుకొని వస్తే వద్దని చెప్పినాం. నువ్వు వారానికి ఒకసారి 15 రోజులకు నడవస్తా అంటే వద్దని చెప్పినాం. ఆయన రెగ్యులర్ రావాలని కోరుకున్నాం కానీ రావట్లేదు. ఎంఈఓ సార్ కంప్లైంట్ చేస్తే మా స్కూల్ రాకుండా కూడా ఆయన జీతాలు చేసిరి. కాంప్లెక్స్ మేడం జీతం చేయాలని చెప్పింది, మళ్ళీ తర్వాత జీతం నేను సమరాలలోనే చేసిన అని చెప్తుంది ఆమె. ఇప్పుడు మళ్ళీ ఆ సార్ని ఎల్లుపెళ్ళికి ఇట్లా చేసిరంట. మరి అది ఎట్లనో ఏందో మాకు ఏమర్థం కదా. మాకు టీచర్ కావాలని డిఓ సార్ కూడా డిమాండ్ చేసినాం కానీ డిఓ సార్ కూడా రావట్లేదు. ఈసారి రాక 6 నెలలు దాటిపోయింది. ఇప్పటికి 6 నెలల వరకు జీతం తీసుకుంటూనే ఉండు. కాంప్లెక్స్ మేడం నేను జీతం చేయాలని చెప్పింది. లాస్ట్కు మళ్ళీ నేను కాదు సార్ మేడం మీరు చేసిరని డిమాండ్ చేసి నేను సమరాలలో చేసిన చెప్తుంది. నేను అదే చెప్పిన ఆయనకు. మరి ఏమో చేయలేదు సమరాలలో అయితే చేసినా కానీ అంతకుముందు చేయాలంటుంది. తీసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. గణేష్.